నవంబర్ 2025లో న్యూయార్క్ మేయర్గా జోహన్ మమ్దానీ గెలవడం అమెరికన్ పాలిటిక్స్లో ఒక ఎర్త్క్వేక్. నేను ఆ రోజు కూడా మమ్దానీ విక్టరీ పైన మాట్లాడుతూ ఇదే రకమైన విశ్లేషణ చేశాను. ఒక డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్ న్యూయార్క్లో గెలవడం ఆశ్చర్యమేం లేదు. అది డెమోక్రటిక్ పార్టీ స్ట్రాంగ్ హోల్డ్, సో సహజమే. కానీ ఓపెన్గా ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తూ, పాలస్తీనాను సమర్థిస్తూ, కార్పొరేట్ లాబీస్ను వ్యతిరేకిస్తూ, అమెరికన్ క్యాపిటలిస్ట్ ఎకానమీలో వెల్ఫేరిజాన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక ఒక అభ్యర్థి గెలవడం అనేది జోహ్రాన్ మమ్దానీ ప్రత్యేకత. సో ఒక రకంగా అమెరికన్ డెమోక్రసీలో ఇది ఒక ఎర్త్క్వేక్ అని ఎందుకన్నానంటే, జోహ్రాన్ మమ్దానీ ఒక నగరానికి మేయర్. ఆయన పైన డొనాల్డ్ ట్రంప్ ఏ స్థాయిలో తిరగబడ్డాడో చూడండి. సో ఆ రోజు నేను చెప్పింది ఇది అమెరికన్ పాలిటిక్స్లోకి ఎర్త్క్వేక్ అన్నదానికి ఇవాళ ఇండికేషన్ ఏంటంటే, 1 ఇయర్ తిరగక ముందే మీకు దేశం అమెరికాలో వస్తున్న ఈ డెమోక్రటిక్ సోషలిస్ట్ షిఫ్ట్, దీంతో ఏదో అమెరికా అంతా లెఫ్ట్ వింగ్ అయిపోయింది, అమెరికాలో సోషలిస్ట్ రాజకీయాలు వచ్చేసాయని భ్రమపడకూడదు. ఈ డెమోక్రటిక్ సోషలిస్టులు వెస్ట్రన్ డెమోక్రసీలో కొత్తేమీ కాదు. సో ఇది సోషల్ డెమోక్రట్లు అని, ఇప్పుడు యూరోప్లో సోషల్ డెమోక్రట్లు ఉంటారు, లేబర్ పార్టీ, ఈ గ్రీన్స్, ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు. సో జర్మనీలో సోషల్ డెమోక్రాట్స్ అంటే కంపారిటివ్లీ ది ట్రంపియన్ థాట్, డొనాల్డ్ ట్రంప్ ఆలోచన సరళికి మాత్రం పూర్తి విరుద్ధం. కానీ కంప్లీట్లీ ఇది చైనీస్ లెఫ్టో, రష్యన్ లెఫ్టో అనుకోకూడదు, సోవియట్ యూనియన్ లెఫ్ట్ అనుకోకూడదు. బట్ ఏదైనా డెమోక్రటిక్ సోషలిస్టులు అమెరికాలో ఒక పవర్ఫుల్ స్వింగ్ కనబడుతున్నది. మీకు డెమోక్రటిక్ పార్టీలోనే ట్రంప్ను ఎదుర్కోవాలంటే మోడరేట్ డెమోక్రట్లు సాధ్యం కాదు, ప్రోగ్రెసివ్ డెమోక్రట్లు అయితేనే ఎదుర్కోగలరు అంటూ వితిన్ ద డెమోక్రటిక్ పార్టీ ఈ లెఫ్ట్ టర్న్ కనబడుతోంది. మీకు దీనికి ఉదాహరణ ఆగస్టు 4న మీకు జరిగినటువంటి మిషిగన్లో జరిగిన డెమోక్రటిక్ సెనేట్ ప్రైమరీస్లో బర్నీ శాండర్స్ సమర్థించినటువంటి అబ్దుల్ ఎల్ సయీద్ అక్కడ గెలిచారు. ఆయనను ఓడించడానికి ప్రో ఇజ్రాయిల్ లాబీస్ మామూలుగా ఖర్చు పెట్టలేదు, భారీగా ఖర్చు పెట్టినా కూడా డెమోక్రటిక్ క్యాండిడేట్గా సెనేట్కు ప్రైమరీస్లో గెలిచారు. ఇది ఆగస్టు 4న జరిగింది మిషిగన్లో. కానీ ఇంతకన్నా చాలా సీరియస్ ఎలక్షన్ ఫ్లోరిడాలో. ఫ్లోరిడా ఇదే అందరికీ తెలుసు, ఇది రిపబ్లికన్ పార్టీ స్ట్రాంగ్ హోల్డ్, ట్రంప్కు పర్సనల్గా కూడా స్ట్రాంగ్ హోల్డ్. ఇక్కడ కూడా డెమోక్రటిక్ పార్టీ సెనేట్ ప్రైమరీస్లో యాంజీ నిక్సన్ గెలిచారు. సో ఆమె తన ప్రత్యర్థి పైన గెలవడం అనేది ప్రత్యేకత. ఎందుకంటే ఈమె ఖర్చు పెట్టింది, మీడియాలో వస్తున్న కథనం, గ్లోబల్ మీడియాలో జస్ట్ $60,000 మాత్రమే ఫండ్ రైజ్ చేశారని. ఇందుకు భిన్నంగా ఆమె ప్రత్యర్థిమో $2.2 మిలియన్ ఫండ్ రైజ్ చేశారని. సో నేషనల్ ఫేమ్ ఉన్నటువంటి క్యాండిడేటు, సో మనీ ఫండ్స్ రైజ్ చేయగలిగారు. అయినా కూడా యాంజీ నిక్సన్ గ్రాస్ రూట్స్ క్యాంపెయిన్తో ఒక రకంగా జోహ్రాన్ మమ్దానీ మోడల్తో గెలవగలిగారు. అదే కాదు, ఇప్పుడు మీకు నవంబర్ 3న లాస్ ఏంజల్స్లో ఒక ఓట్ జరగబోతోంది, ఒక రకమైన రెఫరెండం. సో $1 బిలియన్ ఉన్న వారిపైన వన్ టైం వెల్త్ ట్యాక్స్ 5% ట్యాక్స్ వేయాలని. అలా చేయడం వల్ల $100 బిలియన్ మీకు జనరేట్ అవుతుందని. దీన్ని గూగుల్ ఫౌండర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెజాన్, గూగుల్ ఇలా టాప్ టెక్ కంపెనీ సీఈఓలంతా, ఓనర్స్ అంతా వ్యతిరేకిస్తున్నారు. సో లాస్ ఏంజల్స్ విల్ డిసైడ్. అదే జరిగితే ఇది ఒక మేజర్ పాలసీ షిఫ్ట్. క్యాండిడేట్ గెలవడమే కాదు, పాలసీ షిఫ్ట్లో కూడా ఒక ప్రధానమైనటువంటి మార్పు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికనిజం ఏం చెప్తుంది, రిచ్కు ట్యాక్స్ కట్ చేయాలి, వెల్ఫేర్ స్పెండింగ్ కట్ చేయాలి అని చెప్పేటువంటి ఎకనామిక్స్కు భిన్నంగా సో అమెరికన్ డెమోక్రసీలో ఈ ట్రెండ్ కనబడుతుంది. సో దిస్ ట్రెండ్ ఎక్కడి దాకా వెళ్తుంది? డెమోక్రటిక్ పార్టీలో మార్పు తెస్తుందా, లేదా డెమోక్రటిక్ పార్టీలో వచ్చే మార్పు మొత్తం అమెరికన్ రాజకీయాల్లోనే మార్పు తెస్తుందా చూడాలి. ఎందుకంటే మీకు జోహ్రాన్ మమ్దానీ ఏకంగా ఇజ్రాయిల్, పాలస్తీనా ప్రజలపైన మారణ హోమం చేస్తున్నాడు అని చెప్పారు.
కానీ ఆయన రైజ్ చేసిన అఫోర్డబిలిటీ, రిచ్ పీపుల్ పైన అదనపు ట్యాక్సెస్ వేయడము, రెంట్ ఫ్రీజు, ఇలాంటి అంశాల ముందుకొచ్చే వరకు జవహర్లాల్ మమతాని భారీ విజయం సాధించారు. అంటే ఇవాళ అమెరికన్ పాలసీ ఎజెండాను, పాలిటిక్స్ను కూడా అఫోర్డబిలిటీ క్రైసిస్ అనేది ఛాలెంజ్ చేస్తుంది. మీకు ఇండియాలో కూడా ఇదే ధోరణి కనబడుతుంది. మీరు చూడండి, మన దేశంలో కూడా మిడిల్ క్లాస్ యాంగర్ చాలా క్లియర్గా కనబడుతోంది. కాక్రోచ్ల ఉద్యమం కనబడుతోంది. ఒక్కసారిగా సివిల్ సొసైటీ యాక్టివిజం, నిద్రపోయిందనుకున్నటువంటి పౌర సమాజ చైతన్యం మరొక్కసారి మీది పైకొస్తోంది. మీరు నరేంద్ర మోడీకి ఎదురు లేదు, బీజేపీకి ఎదురు లేదు అనుకున్న సమయంలో ఏకంగా ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఇంత పెద్ద ఉద్యమం తెస్తారని ఎవరు ఊహించారు? సో అందువల్ల కొన్నిసార్లు చాలా ఆశ్చర్యకరమైన పరిణామాలు సొసైటీస్ నుంచి ఎవాల్వ్ అవుతుంటాయి. అందులో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక మనం హైపర్ ఇంపీరియలిజం చూస్తున్నాం. సో క్యూబా దిగ్బంధనాన్ని తీవ్రతరం చేశారు. క్యూబాలో మార్కో రూబియో వెళ్ళి దేశ ప్రెసిడెంట్ అవుతాడని మాట్లాడుతున్నాడు. క్యూబాలో ఉన్న రెజీమ్ను లేపడేస్తా అంటున్నాడు. ఇరాన్ను సర్వనాశనం చేస్తా అంటున్నాడు. వెస్ట్ ఏషియాలో ఒక డిజాస్టరస్ వార్స్ మొదలుపెట్టారు. గ్రీన్లాండ్ కలుపుకుంటానంటాడు. కెనడా కలిపేసుకుంటా అంటాడు. సో మీకు వెనుజులాలనైతే ఏకంగా ప్రెసిడెంట్ అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోయాడు. సో ఈ పరిణామాలన్నీ చూస్తున్న ప్రపంచ ట్రేడ్ పైన ట్యాక్ చేస్తున్నారు. సో ఒక వరల్డ్ ఆర్డర్ని కుదిపేస్తున్నటువంటి ట్రంప్ పాలిటిక్స్ చూస్తున్నాం. సో అందువల్ల న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, టు ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అంటారే. బహుశా డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ట్రీమ్ ఫార్ రైట్ పొలిటికల్ ఐడియాలజీకి వ్యతిరేకంగా మీకు అమెరికాలో ఈ రియాక్షన్ వస్తున్నట్టుగా కనబడుతోంది. అటు ఇండివిజువల్ లీడర్స్ గెలవడంలో కావచ్చు, లేదా పాలసీస్లో కావచ్చు, ఈ రకమైనటువంటి ఛాలెంజ్ అనేది మనకు కనబడుతూ వస్తుంది. ఇప్పుడు మీకు ఈ పొలిటికల్ చేంజ్ ఎక్కడ వరకు వెళ్తుంది అనేది చూడాలి. ఒకప్పుడు అమెరికాలో నేను సోషలిస్ట్ అని చెప్పుకోవడం, లెఫ్ట్ అని చెప్పుకోవాలంటే చాలా ఎంబ్రాసింగ్. అంత ఫ్రింజ్ గ్రూప్గా మాత్రమే ఉన్నది. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ అయి మేము డెమోక్రట్లోనే డెమోక్రటిక్ సోషలిస్ట్లము అని సోషలిస్ట్ అన్న పదం ఇవాళ చెప్పుకోగలుగుతున్నారంటే చూడండి. ఇప్పుడు మన దేశంలో కూడా ఒకప్పుడు అర్బన్ నక్సల్స్ అంటే లేదు, నేను కాదు అని చెప్పి తుకుడే గ్యాంగ్ అంటే భయపడేవారు, చెప్పేవారు కాదు. నన్ను ఎందుకు అలా నన్ను ఎలా అంటున్నారని. ఇప్పుడు గర్వంగా నేను దిమాగి నక్సల్స్ అని చెప్పుకుంటున్నారు కదా. సో అందువల్ల ఈ చేంజ్ ఎందుకు వస్తుంది అంటే మీకు ఫార్ రైట్ వింగ్ ప్రెషర్స్, అథారిటేరియన్ రూలర్స్, కామన్ మ్యాన్కు దూరంగా కార్పొరేట్ ఎకనామిక్స్ ఇవి రగిలినప్పుడు ఏమవుతుందంటే దానికి కౌంటర్ రియాక్షన్గా ఇవాళ అమెరికన్ పాలిటిక్స్లో చూస్తున్న ఈ పరిణామాన్ని అర్థం చేసుకోవాలి.